బీజీటీలో భాగంగా పెద్ద వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో పేస్ బౌలర్స్ పండగ చేసుకున్నారు. ముందు ఆస్ట్రేలియా పేసర్స్ మన టీమిండియా బ్యాట్స్మెన్ 150 రన్స్ కాల్అవుట్ చేస్తే ఆ తర్వాత మన టీమిండియా పేసర్స్ మెయిన్లీ బుమ్రా చించి పడేశాడు. సో ఈ డే 1లో మన వాళ్ళ బ్యాటింగ్ చూసిన తర్వాత ఇంకా మ్యాచ్ పోయిందేమో అనుకున్నాం. ఆస్ట్రేలియా టీం ఈజీగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ రన్స్ కొడతారు, లీడ్లోకి వెళ్ళిపోతారు, మన మీద మ్యాచ్ గెలుస్తారేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ద వే టీమిండియా కమ్ బ్యాక్ టు ద గేమ్ ఈజ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. మెయిన్లీ బుమ్రాకైతే గుడి కట్టేసినా తప్పలేదు. అసలు ఏమన్నా బౌలింగ్ చేశాడు భయ్య, ప్రతి బాల్ కూడా ఈవెంట్ఫుల్లే. మెయిన్లీ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ క్లూలెస్గా కనిపించారు. అసలు బుమ్రా బౌలింగ్ చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. స్టీవ్ స్మిత్ అయితే ఏకంగా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. సో నిజంగా యాజ్ ఏ కెప్టెన్గా బుమ్రా ఈ మ్యాచ్లో మన టీమిండియాని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు. మన బ్యాట్స్మెన్ మన టీంను నిండా ముంచేస్తే బుమ్రా మాత్రం కష్టపడి పైకి తీసుకొచ్చాడు. సో డే 1 అండ్ అయ్యేసరికి ఆస్ట్రేలియా టీం 27 ఓవర్స్లో 67 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. అట్ ది సేమ్ టైం ప్రెజెంట్ మన టీమిండియా లీడ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా 83 రన్స్ ఉంది. సో మన టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులు కాల్అవుట్ అయిపోయినప్పటికీ మన బౌలర్స్ కారణంగా సంవాట్ ఆస్ట్రేలియా టీంని డే 1లో డామినేట్ చేయగలిగాం. మెయిన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వాళ్ళ సొంత గడ్డ మీద ఇంతలా స్ట్రగుల్ అవ్వడం చాలా రేర్. సో డెఫినెట్లీ డే 1లో క్రెడిట్ అయితే బుమ్రాతో పాటు మన మిగిలిన పేస్ బౌలర్స్కి ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ మన టీం నుండి ముగ్గురే బౌలింగ్ చేశారు అండ్ ముగ్గురు కూడా వికెట్స్ తీసుకోగలిగారు. సో ఈ రోజు మ్యాచ్లో అయితే మన టీమిండియా ది ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచింది అండ్ ముందుగా అనుకున్నట్టే బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఈ టాస్ అనేది ఎంత కీలకమో మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ గ్రౌండ్లో జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. చేసిన టీం ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మ్యాచ్ గెలవలేదు. బట్ ఎనివే టాస్ విషయంలో మనకు కొంతవరకు లక్ కలిసి వచ్చిన ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా సర్ప్రైజ్ చేసింది, ఎస్పెషల్లీ ద లోయర్ ఆర్డర్. సో మన వాళ్ళైతే నితీష్ కుమార్ రెడ్డి చేత డెబ్యూ చేస్తారని చెప్పి అనుకున్నాం, ఎందుకంటే 4వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం. బట్ హర్షిత్ రాణా చేత డెబ్యూ చేయించి ఆకాశ్దీప్నే కంటిన్యూ చేస్తారని అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో రాణా కూడా డెబ్యూ చేశాడు. అయితే దీంతోపాటు మరో సర్ప్రైజ్ ఏంటంటే నో జడేజా అండ్ అశ్విన్. సో మన వాళ్ళు టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నారంటే ముందుగా గుర్తొచ్చేది ఇద్దరు ప్లేయర్సే, కానీ ఈ మ్యాచ్లో ఇద్దరు ఆల్రౌండర్స్ కూడా లేరు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు గాబా టెస్ట్ మ్యాచ్ తర్వాత మన వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని పక్కన పెట్టి మ్యాచ్ ఆడుతున్నారు. ఈవెన్ ఆ గాబా టెస్ట్ మ్యాచ్లు కూడా వీళ్ళిద్దరికి ఇంజరీ అవడం వల్ల పక్కకు వెళ్ళారు. కానీ ఇప్పుడు మాత్రం ఫిట్గా ఉన్నా సరే ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోలేదు. ఎస్పెషల్లీ జడేజాని పక్కన పెట్టడం అయితే సోషల్ మీడియాలో ఒక వివాదంలో మారిపోయింది. సో జడేజాకి అయితే ఆస్ట్రేలియా సాయిల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 4 మ్యాచ్లు ఆడితే 14 వికెట్లు తీశాడు అండ్ అతని బౌలింగ్ యావరేజ్ 21. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న చాలా రన్స్ స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని బ్యాటింగ్ యావరేజ్ 43గా ఉంది. సో ఇప్పటివరకు ఆస్ట్రేలియాకి విజిట్ చేసి ఆడిన స్పిన్నర్స్లో జడేజాకే బెస్ట్ బౌలింగ్ యావరేజ్ ఉంది. మరి అలాంటి టాప్ ఆల్రౌండర్ని బెంచ్ మీద ఎందుకు కూర్చోబెట్టారని చెప్పి బేవచ్చంగా ట్రోల్స్ వచ్చాయి. సో మేబీ మన టీం మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ ఫామ్ను బేస్ చేసుకుని వెళ్ళుంటారు. పైగా ఆస్ట్రేలియా టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. బట్ ఎన్నో ఎక్స్పీరియన్స్ బట్టి చూసుకుంటే మాత్రం జడేజాకు చోటు ఇచ్చి ఉండాల్సిందే. పైగా అతని రీసెంట్ ఫామ్ కూడా మరీ అంత పూర్గా లేదు. న్యూజిలాండ్ సిరీస్లో కాస్త కూస్తో బాగానే రాణించాడు. ఎనివే ఈ ప్లేయింగ్ లెవెన్ కూడా పక్కన పెడితే మన టీమిండియా బ్యాటింగ్ అగైన్ కొలాప్స్ అయ్యింది. సో ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వచ్చిన మన యంగ్స్టర్స్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ జైస్వాల్ చూసుకుంటే డక్అవుట్, అది కూడా చాలా ఎర్లీగా ఒక ఎక్స్పెన్సివ్ కవర్ డ్రైవ్కి వెళ్ళి తన వికెట్ని పోగొట్టుకున్నాడు. అంటే జావదత్ పడిక్కల్ చూసుకుంటే క్రీజ్లో ఉన్నంతసేపు చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ లెగ్స్ మీదకి వచ్చిన లూజ్ బాల్స్ని కూడా ప్రాపర్గా కొట్టలేకపోయాడు. దీంతో అతను కూడా రన్స్ ఏమీ చేయకుండానే డక్అవుట్ అయ్యాడు. సో ఇద్దరు యంగ్స్టర్స్కి అయితే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా కనిపించింది. మెయిన్లీ జైస్వాల్ ఏదో ఇండియా వికెట్స్ మీద అన్నట్టు చాలా ఎర్లీగా షాట్కి వెళ్ళిపోయాడు. అండ్ జావదత్ పడిక్కల్ చూసుకొని ఈజీగా లీవ్ చేయాల్సిన బాల్ అనవసరంగా అడ్డుపెట్టి అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు బౌన్స్ని ప్రాపర్గా అంచనా వేయలేకపోయారు. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అలా కాదు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా సాల్ మీద అతనికి 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది, 6 సెంచరీలు ఉన్నాయి. బట్ అలాంటి విరాట్ కోహ్లీ బౌన్స్ను ప్రాపర్గా అంచనా వేయలేకపోయాడు. కేవలం 5 అంటే 5 పరుగులు మాత్రమే చేసి యాజ్లూట్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో కోహ్లీ బ్యాటింగ్లో అయితే క్లియర్లీ కాన్ఫిడెన్స్ లేదు. మెయిన్లీ రోజు అతని బ్యాటింగ్ స్టాండ్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, క్రీజ్కి బాగా బయట నిలబడ్డాడు. అండ్ అలా బయట నిలబడినప్పుడు బౌన్స్ని ప్రాపర్గా అంచనా వేయగలగాలి, లేకపోతే విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. సో అతనైతే స్వింగ్తో పాటు స్వింగ్ మూవ్మెంట్ను కట్ చేయడం కోసం క్రీజ్ బయట నిలబడి ఆడడం స్టార్ట్ చేశాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రా బౌన్స్కి డిసీవ్ అయిపోయి తన వికెట్ని కోల్పోయాడు. సో మన టీమిండియా టాప్ ఆర్డర్ దగ్గర నుండి అయితే ఎక్కువ రన్స్ రాలేదు. ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే కాస్త సాలిడ్గా కనిపించాడు. 74 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా 32 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. అయితే అవుట్ అయిన 3 బ్యాట్స్మెన్ కలిపి కొట్టింది కేవలం 5 పరుగులు మాత్రమే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన టాప్ ఆర్డర్లో కేవలం కేఎల్ రాహుల్ మాత్రమే కాస్త కాన్ఫిడెంట్గా కనిపించాడు. మెయిన్ అతనైతే బాల్ని పూర్తిగా తన దగ్గరికి రానిచ్చి చాలా లేట్గా షాట్లు ఆడేవాడు. సో మనం ఆల్రెడీ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, కేఎల్ రాహుల్కి సేనా కంట్రీస్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా ఆడతాడని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అతను అవుట్ అయిన తీరు. సో నిజంగా కేఎల్ రాహుల్ చాలా అన్లక్కీ వేలు అవుట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ టెక్నాలజీ లోపం అలాగే థర్డ్ ఎంపైర్ షుగర్ వల్ల అతను అవుట్ అయ్యాడు. సో అతని డిస్మిసల్ విషయంలో బాల్ బ్యాట్కి చాలా దగ్గర నుండి వెళ్ళింది. బట్ అట్ ది సేమ్ టైం అతని బ్యాట్ ప్యాడ్కి కూడా తగిలింది. ఇన్ఫాక్ట్ స్నికోమీటర్లో చూసుకుంటే బాల్ బ్యాట్ను పాస్ చేసిన తర్వాత స్పైక్ వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం అతను బాల్ పాస్ అయిన తర్వాత బ్యాట్తో తన ప్యాడ్స్ని కొట్టాడు. సో ఫస్ట్ చూపించిన యాంగిల్ నుంచి అయితే ఎలాంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. దీంతో థర్డ్ ఎంపైర్ మరో యాంగిల్ అడిగాడు. బట్ బ్రాడ్కాస్టర్స్ చూసుకుంటే ఎలాంటి క్లోజ్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు.
దీంతో కనుక పాయింట్ ఆఫ్ టైంలో థర్డ్ ఎంపైర్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఏమీ లేదన్నాడు. కానీ సర్ప్రైజింగ్లీ ఫ్రంట్ ఆన్ యాంగిల్ ఒక్కసారి చూసి అవుట్ ఇచ్చేశాడు. సో ఇదైతే నిజంగా చాలా అన్ఫేర్ డిసిషన్. ఆ ఫ్రంట్ ఆన్ యాంగిల్లో ఇంకా ఎక్కువసేపు చెక్ చేసి ఉండాల్సిందే. ఈవెన్ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడం చూసి కేఎల్ రాహుల్తో పాటు కామెంటేటర్స్ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. మెయిన్లీ రూల్స్ ఎలా ఉంటాయంటే ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ లేనప్పుడు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఏదైతే చెప్పాడో అదే ఫైనల్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. దీంతో థర్డ్ ఎంపైర్ దాన్ని ఓవర్ టర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉండాలి. బట్ అలాంటిది ఏమీ లేదు. సో ఫస్ట్ థర్డ్ ఎంపైర్ అయితే చాలా పూర్ డిసిషన్ తీసుకున్నాడు. అదే మీరు ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేసినప్పుడు చూడండి, మిచెల్ మార్ష్ కొట్టిన బాల్ని స్లిప్స్లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ ఆ క్యాచ్ని థర్డ్ ఎంపైర్ ఎన్నిసార్లు చెక్ చేశాడు, ఎన్ని యాంగిల్స్లో చెక్ చేశాడు. అదే కేఎల్ రాహుల్ డిస్మిసల్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్గా 1-2 యాంగిల్స్ చూసి చెప్పేశాడు థర్డ్ ఎంపైర్. సో ఫస్ట్ చాలా మంచిగా ఆడుతున్న కేఎల్ రాహుల్ అయితే రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ అవుట్ అయిన తర్వాత పంత్ కాస్త తన స్థాయికి భిన్నంగా ఆడాడు. తన షాట్లు ఆడటం అయితే తన స్టైల్లోనే ఆడాడు. బట్ ఆ అటాకింగ్ ఇంటెంట్ని మాత్రం కాస్త కంట్రోల్ చేసుకున్నాడు. వికెట్స్ పడిపోయాయి కాబట్టి చూసి ఆడాడు. సో నార్మల్గా పంత్ 78 బాల్స్ ఆడాడంటే ఈజీగా ఒక 60 రన్స్ వరకు కొట్టేస్తాడు. కానీ ఇన్నింగ్స్లో మాత్రం 37 రన్సే కొట్టాడు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే 37 రన్స్లో కూడా 3 4లో ఒక 6 ఉంది. మెయిన్లీ కమిన్స్ బౌలింగ్లో ఫైన్ లెగ్ పై నుంచి ఒక 6 కొట్టాడు. అదైతే అసలు మైండ్ బ్లోయింగ్. మన టీం 108 పరుగులకు 6 వికెట్లు కోల్పోయినప్పుడు అలాంటి షాట్ అంటే మామూలు విషయం కాదు. నిజంగా అతని ధైర్యాన్ని చాలా మెచ్చుకుని తీరాలి. ఇక పంత్తో పాటు మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు. సో రాహుల్ అవుట్ అయిన తర్వాత ధ్రువజురల్ 11 పరుగులు మాత్రమే చేసి మార్ష్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ సుందర్ చూసుకున్న పెద్ద ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేయలేదు, 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మన టీం 73 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. సో ఈ టైంలో మన టీమిండియా కోలుకోవాలంటే ఒక మంచి పార్ట్నర్షిప్ కావాలి. అండ్ ఎగ్జాక్ట్లీ పంత్ మరియు నితీష్ రెడ్డి అదే చేసి చూపించారు. వీళ్ళిద్దరు కలిసి 7 వికెట్కు 48 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మెయిన్లీ డబ్బీ మ్యాచ్ ఆడుతున్న నితీష్ రెడ్డి అయితే చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. 59 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా టీం ఒక మిస్టేక్ చేసింది. అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు ఎక్కువగా నాదన్ లైన్ చేత బౌలింగ్ చేయించారు. సో నితీష్ రెడ్డి అయితే పేస్ బౌలింగ్ ఆడేందుకు కాస్త స్ట్రగుల్ అవుతాడు, కానీ స్పిన్ బౌలింగ్ చాలా ఈజీగా ఆడేస్తాడు. దీనివల్ల అతనికి ఇన్నింగ్స్లో చాలా మంచి స్టార్ట్ దక్కింది. కానీ టీ బ్రేక్ ముందు ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ మళ్ళీ కంబ్యాక్ చేసి సెట్ అయిన ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు కాస్త ఎర్లీగానే అవుట్ అయిపోయి ఉండాల్సిందే. బట్ పంత్ ఇచ్చిన ఒక క్యాచ్ను ప్యాట్ కమిన్స్ వదిలేశాడు. అలాగే నితీష్ రెడ్డి విషయంలో ఆస్ట్రేలియా టీం ఒక రివ్యూ తీసుకోలేదు. సో ఫస్ట్ ఇద్దరు బ్యాట్స్మెన్కి అయితే కాస్త లక్ కలిసి వచ్చింది. కానీ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళ పతనం ఆగలేదు. కేవలం 49.4 ఓవర్స్ మాత్రమే బ్యాటింగ్ చేసి 150 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. సో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకున్న కింద చిన్న స్కోర్కి ఆల్అౌట్ అవడం నిజంగా చాలా పూర్ థింగ్. బట్ అయినా మన క్రెడిట్ ఆస్ట్రేలియా బౌలర్స్కి ఇవ్వాలి. మిగిలిన వాళ్ళు తమ ఓపెనింగ్ స్పెల్స్లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఎక్కడ కూడా ఫ్రీబీస్ ఇవ్వలేదు. సో ఆస్ట్రేలియా బౌలర్స్లో జాస్ హాజల్వుడ్ 4 వికెట్లు తీస్తే కమిన్స్, స్టార్క్ మరియు మిచెల్ మార్ష్ ముగ్గురు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. మెయిన్లీ పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండేదని చెప్పి మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం. సో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలిగారు. ఈవెన్ స్లిప్స్లో వాళ్ళ క్యాచింగ్ తీసుకున్నా చాలా బాగుంది. మెయిల్ హర్షిత్ రాణా వికెట్ పడినప్పుడు చూసాం, ఒక మంచి కోఆర్డినేషన్ క్యాచ్ పెట్టారు. సో 1-2 మిస్టేక్లు తప్పిస్తే ఆస్ట్రేలియా అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసింది. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, అలాగే ఫీల్డింగ్ కూడా బాగుంది. బట్ ఎనివే హోమ్ టీం మన టీమిండియాను 150 పరుగులకు ఆల్అౌట్ చేసి రిలాక్స్ అవుదామనుకున్న లోపే బుమ్రా మొత్తం డిస్మాంటిల్ చేసి పాడేశాడు. అసలు తన ఓపెనింగ్ స్పెల్లో నిప్పులు జరిగే బౌలింగ్ చేశాడు. మెయిన్ ఒక ఎండ్లో సిరాజ్ ప్రాపర్గా బౌలింగ్ చేయలేకపోయాడు, రన్స్ పోతూ ఉండేవి. బట్ అదర్ ఎండ్లో బుమ్రా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ప్రతి బాల్కు వికెట్ తీస్తా అన్నట్టు బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ నాథన్ మెక్స్వనీ మరి స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరికి పడ్డ బాల్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఆఫ్ ద పిచ్ ఎంతలా మూవ్ అయ్యాయంటే అసలు బ్యాట్స్మెన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. మెయిన్లీ స్టీవ్ స్మిత్ తన టెస్ట్ కెరీర్లో 2వ మాత్రమే గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. సో ప్రీవియస్ అతని డేల్ స్టెయిన్ మాత్రమే ఒకసారి గోల్డెన్ డక్అవుట్ చేశాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే అతని తర్వాత స్టీవ్ స్మిత్ను గోల్డెన్ డక్అవుట్ చేసిన 2వ బౌలర్గా బుమ్రా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ 7 ఓవర్లో ఆల్మోస్ట్ తనకి హ్యాట్రిక్ వచ్చిందేమనుకున్నాం. బట్ లాస్ట్ బాల్కి అతను వేసిన ఫుల్ లెంత్ డెలివరీ కాస్త లెగ్ సైడ్ వెళ్ళింది. దీంతో ట్రావిస్ హెడ్ దాన్ని నెగేట్ చేయగలిగాడు. సో ఆస్ట్రేలియా టీం అయితే 19 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయి పేకల కష్టాల్లో పడింది. అయితే లేని టైంలో ట్రావిస్ హెడ్ వచ్చి 2 బౌండరీస్ కొట్టి కౌంటర్ అటాక్ చేద్దామని చూశాడు. బట్ ద డెబ్యూ బౌలర్ హర్షిత్ రాణా ఒక బ్యూటిఫుల్ డెలివరీతో అతన్ని క్లీన్ బౌల్ చేశాడు. సో ట్రావిస్ హెడ్కి అయితే వీక్నెస్ ఉంది, ఆఫ్ స్టంప్ దగ్గరగా బాల్ వేసినప్పుడు సరిగ్గా ఆడలేడు. ఇన్ఫాక్ట్ మనం WTC ఫైనల్ మరియు వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఇలాంటి బాల్స్ ఎన్నో మిస్ చేయడం చూసాం. కానీ ఇన్నింగ్స్లో మాత్రం హర్షిత్ రాణా వేసిన బాల్ వెళ్ళి వికెట్కి తగిలింది. ఇక వికెట్ పడిన తర్వాత మన వాళ్ళ సెలబ్రేషన్ బట్టే మనం అర్థం చేసుకోవచ్చు హెడ్ వికెట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో స్టార్టింగ్లో అయితే బుమ్రా మాత్రం ఒక ఎండ్లో ఆస్ట్రేలియా టీంను వణికించాడు. కానీ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మిగతా ఇద్దరు పేసర్స్ కూడా యాక్షన్లోకి వచ్చారు. ఎస్పెషల్లీ DSP సిరాజ్ తన సెకండ్ స్పెల్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. అసలు మీడియన్ ఓవర్ ఆఫ్టర్ మీడియన్ ఓవర్ అలా వేస్తూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తన సెకండ్ స్పెల్లో 6 ఓవర్లు వేస్తే 5 మీడియన్స్ ఉన్నాయి, అలాగే 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. సో స్టార్టింగ్లో DSP సిరాజ్ బౌలింగ్ చేసి చాలా చిరాకు వచ్చింది. ఒక ఎండ్లో బుమ్రా వరుస పెట్టి వికెట్లు తీస్తుంటే అతనేమో కనీసం థ్రెటనింగ్గా కూడా కనిపించలేదు. కానీ సెకండ్ స్పెల్లో మాత్రం తన రియల్ సిరాజ్ మియాని బయటికి తీసుకొచ్చాడు. మెయిన్ లక్ కారణంగా క్రీజ్లో సెట్ అయ్యి జిడ్డాడేస్తున్న లబుషన్ను అతను అవుట్ చేశాడు. అది కూడా సేమ్ టు సేమ్ బుమ్రా స్టీవ్ స్మిత్కి ఎలాంటి బాల్ వేశాడో ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ బాలే వేశాడు. సో యాక్చువల్గా లబుషన్ అయితే 52 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఇన్నింగ్స్లో అతనికి చాలా లక్ కలిసి వచ్చింది. మెయిన్ విరాట్ కోహ్లీ ఒక సింపుల్ క్యాచ్ను డ్రాప్ చేశాడు. సో క్యాచ్ని కనుక డ్రాప్ చేయకుండా ఉంటే 0 పరుగులకి అతను అవుట్ అయ్యేవాడు. ఇన్ఫాక్ట్ విరాట్ ఆ క్యాచ్ని ఆల్మోస్ట్ తీసేసుకున్నాడు.
బట్ లాస్ట్ సెకండ్లో బాల్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోకుండా తన ఎడమ చేతిని తీసేశాడు. దీంతో అతను కుడి చేతి నుంచి డ్రాప్ అయింది. ఈవెన్ తర్వాత చూసుకున్న లబుషాన్కి కొన్ని అవుట్ సైడ్ ఎడ్జ్లు ఇన్సైడ్ ఎడ్జ్లు కూడా తగిలే. అలాగే అతనికి మరి సిరాజ్కి మధ్య ఒక హీటెడ్ మూమెంట్ కూడా చూసాం. సో మొత్తం మీద సిరాజ్ అయితే ఎట్టగలిగి తన వికెట్ని తీశాడు. ఇక మిచెల్ మార్ష్ వికెట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. కేవలం ఒక బ్యూటిఫుల్ క్యాచ్ తీసుకున్నాడు స్లిప్స్లో. మిగిలిన తనకు అలవాట్లేని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైవ్ చేసి అలాంటి క్యాచ్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక డే చివరిలో బుమ్రా మళ్ళీ తిరిగి వచ్చి ప్యాట్ కమిన్స్ని అవుట్ చేశాడు. సో ఓవరాల్గా అయితే బుమ్రా ఇన్నింగ్స్లో 10 ఓవర్లు బౌలింగ్ చేస్తే కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ సిరాజ్కి చూసుకుంటే 2 వికెట్లు పడ్డాయి. అలాగే హర్షిత్ రాణాకు 1 వికెట్ పడింది. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా టీం 67 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయారు. ప్రజెంట్ క్రీజ్లో అలెక్స్ క్యారీ 19 పరుగులతో అలాగే స్టార్క్ 6 పరుగులతో ఉన్నాడు. అండ్ ఆస్ట్రేలియా టీం మన టీమిండియా కంటే ఇంకా 83 పరుగులు వెనకబడి ఉంది. సో రేపు మార్నింగ్ కనుక మన టీమిండియా బౌలర్స్ ఆస్ట్రేలియా టీంని 100 పరుగులు పాల్అవుట్ చేస్తే మన లీడ్ 50 ఉంటుంది. అండ్ దెన్ మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 150 రన్స్ కొట్టినా చాలు, గేమ్ ఆన్, ఈజీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రేపు మన వాళ్ళు చేయాల్సిందలా వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా టీంని ఆల్అవుట్ చేయాలి. అండ్ దెన్ మన బ్యాట్స్మెన్ కాస్త నిదానంగా ఆస్ట్రేలియా టీంకి 200 కంటే పెద్ద టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తాం. చూడాలి మరి D2లో కూడా మన టీమిండియా ఇదే డామినెన్స్ని కొనసాగిస్తారా లేదా అనేది.